ఆయన పాడుచూ స్తుతిస్తూ ఆరాధిద్దాం. ఏంటో ఏంది యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్షతం. యేసయ్య నామము రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య 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 నా యేసయ్య, యేసయ్య 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 నా యేసయ్య. యేసయ్య నామము గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము గొర్రె పిల్ల రక్తము సురక్ష. అపాయమేమియు దరికి రాదు, కీడేదియు నా గదికి రాదు. కిరదు యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము. యేసయ్య నామమున ప్రాణ రక్ష, రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య 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 నా యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య. యేసయ్య నామము గట్టిగా చెప్పకూడదు. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కలును, పరలోక తండ్రి నా తోడుండెను. పరలోక సేన పరలోక తండ్రి నా తోడుండెను. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. బిగ్గరగా చప్పట్లు కొడుచు. గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య 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 నా యేసయ్య, యేసయ్య 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 నా యేసయ్య. యేసయ్య నామము రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము గొర్రె పిల్ల రక్తము సురక్ష. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసుని నామమే స్తుతించెదము, వ్యాధుల పేరులు మరచెదము. యేసయ్య నామమున ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య యేసయ్య
కుడి చేతి దేని వైపు చాచి అపాయమేమి నీ దరికి రాదన్నావు తండ్రి, కీడేది నీ దరికి రాదన్నావు తండ్రి. నా ప్రభువా, ఓ నా తండ్రి, అపాయముడు తప్పించు వాడవు, కీడుల నుండి విడిపించు వాడవు. ఓ నా ప్రభువా, ఇరుకులో విశాలతను కలుగు చేసి వాడవు తండ్రి. ఓ ఇబ్బందుల్లో విడుదల కలుగు చేసేవాడవు తండ్రి. సమృద్ధిని కలుగు చేసే దేవుడు నీవే తండ్రి. నీకు ఏ భయము లేదు, నేను ఉన్నానన్నావు తండ్రి. నీవు నా సొత్తు అన్నావు నా ప్రభువా. నీ సొత్తుగా ఉన్న మేము నా ప్రభువా, నీ ప్రజలుగా ఉన్న మాకు నా తండ్రి నా ప్రభువా ఈ లోకాన్ని జయించే శక్తిని ఇచ్చేవాడవు తండ్రి. ఎందుకంటే మమ్మల్ని నా ప్రభువా ఏ కిడియు మీ దరికి రాదన్నావు తండ్రి, ఏది మమ్మల్ని అంటుకోదన్నావు తండ్రి, ఏది మమ్మల్ని నా ప్రభువా అపాయపు పరిస్థితుల్లో నుండి నా ప్రభువా ఓ నా తండ్రి వాటి మార్గములో నుండి మమ్మల్ని నడిపించలేదు నా ప్రభువా. ఎందుకంటే నువ్వు నా మార్గం అయి ఉన్నావు, నీవు నా సత్యమై ఉన్నావు. ఓ కీడేది నీ దరికి రాదన్నావు తండ్రి. ఏ కిడియు మమ్మల్ని సమీపించకుండా నీ కంచెతో మమ్మల్ని ప్రభువా భద్రపరచు సర్వశక్తి మంతుడు నా తండ్రి నా ప్రభువా. అందరూ బట్టి మీ వందములు చెల్లిస్తున్నాం. వందనాలు వందనాలు వందనాలు. ఓ పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, అందరము దేవుని గట్టిగా ఆరాధిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవానికి వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నా తండ్రి నీకు వందనాలు వందనాలు. ఓ నీకు వ్యతిరేకమైన క్రియలు మాలో నా ప్రభువా ఓ నశించిపోవును గాక నా తండ్రి. ఓ నీ కృపను పొందుకోవాలంటే, ఓ నీ మహిమను పొందుకోవాలంటే ఓ నా ప్రభువా మాకు అర్హతలే కావాలి యేసయ్యా. అర్హత లేని వారిని అర్హులుగా మార్చే దేవుడు తండ్రి. ఓ నా ప్రభువా నాయన, ఓ నీ కృప చేత మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు యేసయ్యా. నాయనా నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. అలనాడు నా ప్రభువా ఎందరో భక్తులకు నా ప్రభువా నా తండ్రి నువ్వు ధైర్యంతో నింపావు, నీ ఆత్మతో నింపావు, నీ శక్తితో నింపావు. ఈ దినము తండ్రి నా ప్రభు మమ్మల్ని ఆత్మతో నింపు యేసయ్యా. ఓ నీ శక్తితో నింపు యేసయ్యా, నీకు వందనాలు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అన్నావు తండ్రి. మేము ధన్యులు మనం మెచ్చుకుంటున్నాము దేవా. ఓ మమ్మల్ని ధన్యులుగా మార్చేందుకు వందనాలు యేసయ్యా. ఇటు ధన్యత మాకు ఇచ్చేందుకు వందనాలు యేసయ్యా. ఓ మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు వందనాలు, మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మాలో ఉన్న వ్యతిరేకమైన క్రియలు, ఓ మాలో ఉన్న నా ప్రభువా నాయన ప్రతిదీ నా ప్రభువా నాయన దూరపరిచే ప్రతి అంధకార క్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో నా ప్రభువా మా జీవితము నిన్ను కనపరచును గాక. ఓ మా నడవడిక నిన్ను కనపరచును గాక. ఓ నా తండ్రి నా ప్రభువా నీకు వందనాలు. ఓ మా బ్రతుకులను బట్టి నా ప్రభువా నీ నామము గణపరచబను గాక, నీ నామము మహిమపరచబను గాక నా తండ్రి. ఓ నాయన మమ్మల్ని సాక్షిగా నిలబెట్టేందుకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నా తండ్రి నా ప్రభువా, ఓ నా తండ్రి నీకు వందనాలు. ఏ కుమారుడు అయితే ఈ కుమార్తె అయితే నా ప్రభువా నాయన దేని కోసము చింతిస్తున్నారో నా ప్రభువా నువ్వు విరిగిన దేవుడు తండ్రి. వాటి నుండి విడుదల కలుగును గాక నా ప్రభువా. మా కన్నుల కన్నీరు తుడిచేవాడు నీవే తండ్రి నా ప్రభువా. ఓ మా ప్రార్థన విజ్ఞాపనలకు జవాబిచ్చేవాడు నీవే తండ్రి. ఓ నువ్వు చెవులని వినలేని వాడు కాదు నా ప్రభువా, కళ్ళుండి చూడలేని దేవుడు కాదు నా ప్రభువా, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు నా ప్రభువా. నువ్వు మాట్లాడే దైవము తండ్రి, నువ్వు చూచే దైవము దేవా. ఓ నా తండ్రి మమ్మల్ని తాకే దైవము దేవా. ఓ నా తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం. వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బ్రతుకంతా నీ సాక్షిగాని నుండెదను నా యేసయ్యా. బ్రతుకంతా నీ సాక్షిగాని నుండెదను నా యేసయ్యా. అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా
రాజా రాజా నా యేసు రాజా నిన్నే నేను ఆరాధింతున్ 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 అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన ఉన్నవాడా ఓదార్చేవాడా నా కన్నీటిని తుడిచేవాడా ఉన్నవాడా ఓదార్చేవాడా నా కన్నీటిని తుడిచేవాడా అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన అద్వితీయ ఆత్మదేవ ఆరాధన అద్వితీయ సత్యదేవ ఆరాధన పరిశుద్ధమైన మా దేవా నీ నామానికి వందనం చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడవు తండ్రి. నా ప్రభువా మా కన్నీటిని తుడిచే సర్వశక్తిమంతుడు నీ తండ్రి. నీవే నా ప్రభువా మా కన్నీటి బాష్ప బిందువులను తుడిచేవాడు తండ్రి. అటువంటి కృపగల దేవుడు నా ప్రభువా నిన్ను మేము కలిగినందుకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలుగా నా ప్రభువా నాయన మేము జీవిస్తున్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇటు దానితో మాకు ఇచ్చేందుకు వందనాలు యేసయ్య. మా బతుకంతా నీకు సాక్షులుగా నా ప్రభువా ఓ నా ప్రభువా నా బతుకంతా నీకు సాక్షులుగా నేను జీవిస్తాను దేవా. ఓ నాయనా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా ఇంతవరకు పాల్ధర్మాయం పొందినారు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించము తండ్రి. వాక్యములో నా ప్రభువా నాయన మాకు కావలసినది నా ప్రభువా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ నా ప్రభువా నీ వాక్యము చేత పది బలపరచబడును గాక నా తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. నువ్వు మాట్లాడే దైవము నా ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. ఓ లోపాలను సరి చేసుకునే భాగ్యము దయచేయి నా ప్రభువా. బలహీన సమయంలో బలపరిచే విధముగా ఓ నా తండ్రి నా ప్రభువా నాయన తీసుకునుడు గాక నా తండ్రి. ఓ నా ప్రభువా నాయన నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మా నుండి నా ప్రభువా నా తండ్రి నా ప్రభువా ఏది దూరం అవ్వకూడదు నా ప్రభువా. వాక్యము నా ప్రభువా మా జీవితంలో ఫలించును గాక నా తండ్రి. ఓ నా ప్రభువా మేము ఫలించే వారిగా మార్చబడును గాక. అటు కృపను ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి దేవుని యొక్క అద్భుత ఆరాధన మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తున్నాం. గత వారంలో మనం చాలా విషయాలను కలిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలను మనం ధ్యానం చేశాం. అలాగే ఇది నాన్న కూడా పోయిన వారాన్ని మనం ధ్యానించిన అంశాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందమ్మా? ఆమేన్. హల్లెలూయా. బలహీన సమయంలో అంటే మన బలహీనత గురించి తెలుసుకోవడం జరిగింది. మనం బలహీనం పడినప్పుడే దేవుని బలము మనకు వస్తుంది అని తెలిసే విషయాన్ని మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు
ఒక దేవుడు మనతో సిద్ధంగా ఉన్నాడు మాట్లాడడానికి. అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాట కొరకు మనం వేచి ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 8. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేనికి స్తోత్రం. అలాగే కీర్తన 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 42వ అధ్యాయము 5వ వచనాన్ని నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో హోప్. ఈరోజు నిరీక్షణ గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. నిరీక్షణ, హోప్, దేవుని యందు నిరీక్షణ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ ఉండడం బట్టి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, చాలాసార్లు మనం తెలుసు నిరీక్షణ అంటే ఏంది. ఆశ కలిగి ఉండడం, జరుగుతుందని నమ్మడం. అయితే మన అనుదిన జీవితంలో మనం చూస్తుంటాం కొన్ని పనులు, పిల్లలు కొన్ని చిన్న చిన్న విషయాలకు వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. ఉదయకాలం ఫాదర్ మదర్ బయటికి వెళ్ళినప్పుడు లేక ఉద్యోగంకి వెళ్ళినప్పుడు తిరిగి రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఎవరైనా తీసుకొస్తారని చెప్పి వాళ్ళు వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ మీద ఏదైనా వస్తువు తీసుకొస్తారనే ఆశతోటి నిరీక్షణతోటి ఉంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కొన్నిసార్లు అది జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అలాగా అనుదినం దైనందిన జీవితంలో జరిగే ఆ చిన్న చిన్న ఆశలు, ఆ పనులే కాదు, కానీ దేవుని యందు నిరీక్షణ అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, రాబోయే దినాల్లో జరుగుతుంది, అది నేను చూస్తానని నమ్మడం, నిరీక్షించడం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు జరుగుతుందని మనకు ఏమాత్రమో అనిపించదు. ఇప్పుడు అది నేను చూస్తానని మనం ఏమాత్రం అనుకోం. హోప్లెస్ అనమాట. మనకు హోప్ ఉండదు, ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు. అది జరుగుతుంది అనే ఆశ ఉండదు. అలాంటి సందర్భంలో దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండి అది పొందుకుంటామని నమ్మడమే నిరీక్షణ. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తాం హెబ్రీ పత్రికలో విశ్వాసం అన్నది 11వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ ఎలా నమ్మిండ్రు అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 వచనాల్లో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము,
దీనికి స్తోత్రం, హల్లెలూయా. అవి ఉన్నవని నమ్మడం. అయితే ఆశ ఉంటుంది, తర్వాత ఆశ హోప్ అనేది చాలా ప్రాముఖ్యం, డిజైర్ అనేది చాలా ప్రాముఖ్యం. కానీ అత్యాశ అనేది అది జరగని కొన్ని సందర్భాల్లో అత్యాశ పడితే మనకు జరగదు. కానీ దానికి తగ్గట్టు దేవుని మీద ఆధారపడి ఆశపడి హోప్ కలిగి మనం జీవిస్తే ఖచ్చితంగా దాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం చూస్తాం, అనేక ప్రయత్నాలను మనం చూస్తే ఇక్కడ బైబిల్లో రాయబడ్డట్లు 42వ అధ్యాయంలో ఆ కీర్తనకారుడు ఇలాగ అంటున్నాడు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. చూడండి, నిరీక్షణ లేని సందర్భం. మనకు నిరీక్షణ లేనప్పుడు మనం కృంగిపోతాం, మన హోప్ లేనప్పుడు మనం కృంగిపోతాం, మనల్ని మనమే కృషించిపోతాం. నా వల్ల కాదు, నేనేం చేయలేను అని అనుకుంటాం. అట్లా ప్రాణము మనతో మనం మాట్లాడుకుంటాం కొన్ని సందర్భాల్లో. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనకు మనం చెప్పుకుంటాం, అరే ఏంటి నేను ఇలా అవుతున్నా కదా అని. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనకు మనం మాట్లాడుకుంటాం. అలాగే నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా కొన్ని సందర్భాల్లో కష్టకాలం వెళ్తున్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏమి తోచినప్పుడు ఇలా చెప్పుకోవాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఇలా మాట్లాడాలి, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్తయనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చూడండి, మనం అట్లా నిరీక్షణ ఉంచడం, జరగని వాటిని జరుగుతాయని నిరీక్షించడం అనేది ఈ లోకరీత్యా కొన్ని సందర్భాల్లో అది మామూలుగా అనిపిస్తుంది. అది ఏం లేదు కానీ అలా చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. జరగని దానికోసం ఏం ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది. కానీ మనము తెలుసు, నీకు దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా అది నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అలాగే నిరీక్షణ ఉంచుము, అది జరుగుతుంది. ఏం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది. అందుకే అక్కడ కీర్తనలో నా ప్రాణం ఎందుకు నీవు కుంగి ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షించము. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం తొందరపడతాం. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా దేవుడు ఉంటే ఇలా జరుగుతుండేనా, లేకపోతే ఇంట్లో ఏదన్నా జరిగినా, లేకపోతే పిల్లలకి ఏమైనా జరిగినా, ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ఇలాగ అవుతుందా అని చెప్పి మనం తొందరపడిపోతాం, ఆతృత పడిపోతాం. ఇంకా వేరే నిర్ణయాలు మనం తీసుకుంటాం, కాని నిర్ణయాలు మనం తీసుకుంటాం.